సో విజ్జు గౌడ్ గారికి మీకు ఎప్పుడు గొడవలు రాలేదా? వచ్చినట్టు కలిసి వీడియోస్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో మేము మంచి ఫ్రెండ్స్, మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ లేని, దాని తర్వాత మాకు ఒక అండర్స్టాండింగ్ ప్రకారం అతని గురించి నాకు ఎక్కువ తెలుసుకోవడం, నా గురించి అతను ఎక్కువ తెలుసుకోవడం, మేమిద్దరం చాలా మంచిగా ఉన్నాం. ఇప్పటివరకు స్టిల్ చాలా మంచిగా ఉన్నాం. అయినా గొడవలు. మీకు తెలుసా మీ ఎంటర్టైనింగ్ వీడియోస్ లో బూతులు ఉన్నా కూడా చాలా మంది అమ్మాయిలు ఇష్టపడి చూస్తారన్న విషయం తెలుసా? తెలుసు. అంటే అమ్మాయిల కోసం కూడా చేస్తున్నారా? అంటే అమ్మాయిలు పడేద్దాం ఇట్లాంటి వీడియోలు చేశాను, అమ్మాయిలు పడేద్దాం, తాడ్లు కట్టి ఇట్లా ముంగడికి వేసి పడేద్దాం అని ఆలోచించుకొని చేస్తాం. అట్లా ఎవరైనా చేస్తారా? ప్రజలు ఎంటర్టైన్ కావాలని చేస్తారు. సో ఒక రూమ్ తీసుకుంటారు, 3 కుర్చీలు వేస్తారు, గెస్ట్ ని మధ్యలో కూర్చోబెడతారు, క్వశ్చన్స్ అన్ని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నా ఉద్దేశంలో ఒక ఇంటర్వ్యూ అంటే ఒక మహానుభావులది, వాళ్ళు ఏదైనా సాధించిన వాళ్ళది, లేదంటే వాళ్ళకు మంచి పేరుండి ఉన్న వాళ్ళని చేస్తే ఇంటర్వ్యూ అంటారు. వాళ్ళని ఇట్లాంటి ఒక స్టూడియోలో కూర్చోబెట్టి చేస్తే ఇంటర్వ్యూ. ఇప్పుడు మేము చేసేదే ఎంటర్టైన్మెంట్ వీడియోలు, మేము చేసేదే ప్రజల్ని జరిసేపు నవ్వేనీకే, ఎడ చేస్తేమో అని అవి ఇంటర్వ్యూ అనే పేరుతో మేము చేస్తా ఉంటాం అనమాట. ఇంటర్వ్యూ అనే పేరుతో చేశారు. సో ఏ ఇయర్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు యూట్యూబ్ ఛానల్? ఇయర్ 2017 ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన. టిక్ టాక్ వచ్చింది కరోనా టైంలో. టిక్ టాక్ లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఫాలోయింగ్ వచ్చిన తర్వాత టిక్ టాక్ పోయింది. దాని తర్వాత యూట్యూబ్కి వచ్చినాం. యూట్యూబ్కి వచ్చిన తర్వాత నాది ఫస్ట్ ఛానల్ బ్యాడ్ కింగ్ మీడియా. బ్యాడ్ కింగ్ అంటే బ్యాడ్ ఉంటుందా మొత్తం? బ్యాడ్ కింగ్ మీడియా, చెడు రాజు. బ్యాడ్ కింగ్ మీడియా అని చెప్పేసి ఒక ఛానల్ ఉండే. ఆ ఛానల్లో నాకు దాదాపు 1.5 lakh సబ్స్క్రైబర్స్ ఉండే. అందులోనే ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవరిది, ఆవేశం స్టార్. అక్కడ నుంచి మంచిగా క్లిక్ అయినా, సోషల్ మీడియాలో జర నిలబెట్టుకున్నా. ఇప్పుడు ఈడున్నా. సో మీరు లలిత జ్యువెలరీస్ వాళ్ళ చుట్టాలా? ఏమైనా దగ్గర చుట్టాలా? కాదు. మరి ఒకసారి ఇట్లా పెడితే ఇదంతా యూట్యూబ్ మీదే వచ్చిందా ఇన్కమ్? యూట్యూబ్ మీద వచ్చింది. యూట్యూబ్ మీదే. అంటే నిజంగా యూట్యూబ్ లో కొన్ని కోట్లు ఉన్నాయి, మనం నిజంగా వాడితే డబ్బులు వస్తాయి అంటారు. ఏ కోట్లు? ఈ కోట్లు కాదు, డబ్బులు. కోట్లలో డబ్బులు ఉన్నాయి. యూట్యూబ్ లో ఏముండదు, యూట్యూబ్ సిఇఓ దగ్గర ఉంటాయి. సిఇఓ యూట్యూబ్ ఇప్పుడు నార్మల్ గా మీకు యూట్యూబ్ నుంచి డబ్బులు రావు, యాడ్సెన్స్ నుంచి డబ్బులు వస్తాయి. ఇప్పుడు మీరు ప్లే చేసే వీడియో ఉందా, దాని మీద యాడ్స్ వస్తాయి కదా, దాని మీద వచ్చే డబ్బులు వస్తాయి. మీకు యూట్యూబ్ వాడు కూడా డైరెక్ట్ గా పైసలు ఇవ్వడు. సో మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు నాలెడ్జ్ ఉందా, డబ్బులు దేని మీద వస్తాయి దేని మీద రావు? లేదు, నేర్చుకున్నా. అప్పుడు ఇప్పుడే మోసపోయారా ఎవరి వల్లనా? ఛానల్ పెట్టి ఈ విషయం ఎట్లా తెలుసు? విషయం ఏముందబ్బా, నార్మల్ గా యూట్యూబర్స్. ఇప్పుడు నేను పేరు చెప్పదలుచుకోలేదు, దాని గురించి అడగకు. ఒక వరస్ట్ క్యాండిడేట్ చేతిలో ఒక ఛానలే పోగొట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది నాకు తెలియక. ఇక అది ఆ టాపిక్ ఇక్కడతో ఆపేస్తే మంచిది. ఎందుకంటే ఆ వ్యక్తి ఇప్పుడు యాడ్నో ఉన్నాడు, నేను ఎన్నో ఉన్నా. ఆ వ్యక్తి పాతాళానికి తొక్కుపోయిండు, నేను అంచెలంచెలుగా ఎదుర్కొంటా నేను ఇక్కడ ఈ స్టేజ్ లో ఉన్నా. అట్లాంటి సమయంలో అంటే మీ వర్క్ అదంతా, అంటే మీరు ఎంటర్టైన్ చేసి అంత చేసి సబ్స్క్రైబర్ సంపాదించుకొని ఒక మనిషిని నమ్మాక అంత దెబ్బతిన్నాక మీరు ఏడవలేదు? ఎప్పుడు బాధపడ్డం? ఏడవడం బాధపడ్డా. అదే ఇప్పుడు ఎట్లా తెలుసా, ఇవాళ రేపు ఒక మనిషిని నమ్మనంటే చాలా ఆచి తూచి జాగ్రత్తగా ఉండాల. మన దగ్గర ఒక కత్తి జేబులో ఎప్పుడు పెట్టుకొని తిరగాలి. ఎందుకంటే ఎవరిని నమ్మనికి ఆప్షన్ లేదు. ఎవడు దోసు అనుకుంటా పొడిచేటోడు ఎవడో మనకు తెలియదు, ఎవడు మంచిగా మాట్లాడుతూ వెనకాల గోతులు తీసేటోడు ఎవడో తెలియదు. కాబట్టి బాధపడ్డ రోజులు ఉన్నాయి. ఒకటే చెప్పదలుచుకున్నా, ఎప్పుడైనా కూడా మిమ్మల్ని మీరు నమ్మితేనే అది చాలా మంచిగా ఉంటది. అవతల మీద డిపెండ్ అయ్యి అవతల నమ్మి వాడు నా కోసం అది చేస్తాడు ఇది చేస్తాడు అని నమ్మితే వరస్ట్, నేను మొత్తం ముంచేస్తాడు. సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి మీ నుంచి ఏం సజెషన్స్ చెప్తారు? యూట్యూబ్ ఇవాళ రేపు ప్రతి ఒక్కరు యూట్యూబే స్టార్ట్ చేస్తుండు. బచ్చ పోరాకాడికి వెళ్ళి మొత్తం వయసులో పెద్ద ముసలోళ్ళు కూడా యూట్యూబే చేస్తారు. కాబట్టి యూట్యూబ్ అనేది ఇప్పుడు మొత్తం తగ్గిపోయింది, ఇన్కమ్ కూడా తగ్గిపోయింది. మంచి వాళ్ళకి వ్యూస్ రావట్లేదు. అనవసరంగా వచ్చి టైం వేస్ట్ చేసుకోకండి. ఆ పెట్టే సమయం ఏదైతుందో అది వేరే దానిపైన పెట్టండి, డబ్బులను వస్తాయి. నార్మల్ గా చిన్న ఫేమ్ వచ్చినా, ఒక రీల్ ఫేమస్ అయినా అందరికి ఒక కోరిక ఉంటది, పెద్ద పెద్ద సినిమాలు లీడ్ చేసేయాలి, టీవీ షోస్ కి వెళ్ళిపోవాలి అని. అట్లా మీకు ఏమైనా కోరిక వచ్చిందా? నాకు అంటే నేను చిన్నప్పుడు అదే నా గోల్, నా అంబిషన్ అంతా కూడా ఒక పెద్ద స్క్రీన్ పైన మంచి క్యారెక్టర్ చేయాలి. నాకు చిన్నప్పటి నుంచి ఆ కోరిక అనమాట. చిన్నప్పటి నుంచి హీరో అయిదాం అనుకున్నా, కానీ హైట్ వల్ల మధ్యలో ఇక హీరో అవ్వలేకపోయినా. అది
మీరు హీరో అయితే ఎట్లాంటి హీరోయిన్ కావాలి? ఆప్షన్ ఏ శ్రీలీల, ఆప్షన్ బి సమంత, ఆప్షన్ డి తమన్నా, ఆప్షన్ ABCD. డి వచ్చి ఉప్పల్ బాలు. డి. ఆప్షన్ ఈ మా వైఫ్. అట్లాంటి అమ్మాయి కావాలి. అట్లాంటి అమ్మాయి కావాలి అంటే యాక్టింగ్ కి క్యారెక్టర్ కి సంబంధం లేదు కదా. అదేంటో నాకు మా వైఫ్ కూడా చాలా బాగుంటది. చూసాను, బాగున్నారు. మా వైఫ్ లాంటి హీరోయిన్ పెట్టుకొని చేస్తా. సో త్వరలో మీరే మీ సొంత డబ్బుతో లారీ మూవీ లాగా మీరేమైనా అట్లేం లేదు, ట్రాక్టర్ అది ఎట్లేం తీస్తారా? లేదు, ట్రాక్టర్ ఏం తీయగాని శ్రీవిద్య అని చెప్పేసి ఒకటి లస్ట్ మూవీ తీద్దామని చూస్తున్నా. దండం పెడతానయ్యా, నన్ను లాగదు. నాకు అదే భయం వేస్తుంది, ఏమైనా అడుగుదామన్నా తిరిగి నన్ను అంటారని భయం వేస్తుంది. అయ్యో నిజంగా. సో రాత్రిపూట కూడా ఇవన్నీ పగడబందిగా వేసుకొని పడుకుంటారా? ఇది వేసుకొని పడుకుంటా. ఏమొస్తుంది అట్లా వేసుకొని పడుకుంటే? ఏం రాదు. ఇప్పుడు ఏమైనా వస్తుందని వేసుకొని అనుకుంటారా? నార్మల్ గా ఎవరైనా కూడా ఇప్పుడు మనకు యాద్ మరిచి అట్లే అంటాం గంతే, అంతేగాని ఇది తీసి ఆడబెట్టి ఇవి తీసి ఇది. మరి గోల్డ్ కదా, జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. మా ఇంట్లో ఎడిగిపోతాయి గోల్డ్, మా ఇంట్లో ఎడికైనా పోతాయి, దొంగలు పడతారు. నిద్ర లేదన్నా ఇలాంటి వ్యక్తులు ఇంటికి వస్తే అప్పుడు జాగ్రత్త. మాకు ఇల్లు లేదు, నేను ఉండేది హాస్టల్లో. అది కూడా హాస్టల్. వస్తా అంటే రావచ్చు. వస్తా. ఎంతమంది ఉంటారు గర్ల్స్? ఒక 50 మంది దాకా ఉంటారు. జన్మ ధన్యవాదాలు. తీసుకెళ్తావా మరి? మీ వైఫ్ చూస్తే ధన్యవాద్ది. అట్లేం లేదు, మా వైఫ్ ని మేనేజ్ చేస్తా. మేనేజ్. సరే, ఇదంతా కాదు. ఇదివరకు మీ టైంలో మీరు ఫామ్ లో ఉన్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో అబ్బాయిలు ఎక్కువ కొంచెం డబుల్ మీనింగ్ మాట్లాడి ఇంటర్వ్యూస్ గానీ కంటెంట్స్ గానీ చేశారు. ఇప్పుడు రానున్న రోజుల్లో అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. స్వాగీ గౌడ్ రానున్న రోజులు కాదు, ఆల్రెడీ జరిగే రోజుల్లో ఆ అమ్మాయిలు మొత్తం చెడిపోయినారు ఏడికాడికి. అంటే ఇప్పుడు ఒక స్వాగీ గర్ల్, స్వేగల్ అదే స్వేగల్, నాకు అంత తెలియదు ఆమె. సో స్వేగల్ ఆ వీడియోలు మీరు చూస్తారు, నాకు అవసరం లేదు. నువ్వు చూడవా? నేను చూడను. చూడనప్పుడు ఆమె పేరు ఎట్లా? అంటే ఇంటర్వ్యూస్ ఎక్కువ చేస్తున్నారు కదా స్వేగల్. అట్లానే రేణు గౌడ్, రేణు బూతులు బాగా తిడుతున్నారు. రేణు గౌడ్ కదా, రేణు ఏముంటది, అదే ఫుల్ నేమ్ రేణు గారు. సో వీళ్ళు మిమ్మల్ని మించి మాట్లాడుతున్నారు కదా, చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? అమ్మాయిలు ఇలా చెడిపోయారు ఏంది అంటే? అబ్బాయిలు మాట్లాడితే కరెక్ట్, అమ్మాయిలు మాట్లాడితే చెడిపోయినట్ట అంటే బూతులు అంటే? నేను అంటుంది అబ్బాయిల్ని కూడా తిడతా నేను. ఎందుకంటే అమ్మాయిలు ప్రాపర్ కంటెంట్, ఇప్పుడు మేము చేసే ట్రోలింగ్ ఎట్లుంటది అంటే హెల్దీ ట్రోలింగ్ ఉంటది, ఎంటర్టైన్మెంట్ ట్రోలింగ్ ఉంటది. మేము చేసే దాంట్లో అరే అవతలోడు ఓహో కరెక్టే కదా, ఈ పోరు ఇట్లా వేస్తుంది అందుకే వీడు వేసుకుంటుండ అన్నట్టు. వీళ్ళు ఇట్లా కాదు, మొత్తం బరిదేగించి నోట్లోకి వెళ్ళి బూతు మాటలు. ఇట్లా ఒకరు ఇవి ఇట్లా ఇది కాదు ప్రాపర్ కంటెంట్ అంటే. ఇప్పుడు ఒక మొగోడు బట్టలు ఇస్తే కూడా చూడడు మళ్ళా, అదే ఆడది ఇట్లా అంటే అయిపోయా. ఇప్పుడు చూడు, ఇదే ఇంటర్వ్యూ ఫుల్ హిట్ అవ్వాలంటే జస్ట్ మీరు ఇట్లా అనుర్రి, కెమెరాకు చూపి స్టార్టింగ్. మా ఇంటర్వ్యూ హిట్ అవుతుంది ఎందుకంటే ఇది హిట్ టీవీ ఛానల్ కాబట్టి. అంటే కాకరోజులు చంపే హిట్ కూడా అనుకోవచ్చుగా. మాకు అట్లాంటి కాకరోజులు, బొద్దింకలు, లైజాలు, పినాయిలు ఆ వర్గం కాదు కానీ. సో అమ్మాయిల విషయంలో ఒకటే చెప్తున్నా, చెడిపోతున్నారు, చాలా గలీజు చెడిపోతున్నారు. ఇప్పుడు అట్లా చెడిపోయిన టైంలోనే మళ్ళీ ఇంకా కొత్త రోస్టర్లు, కొత్త ట్రోలర్స్ వస్తా ఉంటారు. వచ్చినప్పుడు తట్టుకోలేరు. ఒక మొగోడు సమాజంలో చెడు కనబడితే వాడు తట్టుకోగలుగుతాడు, ఎందుకంటే వాడు మొగోడు. సమాజంలో 10 మంది అమ్మాయిల దగ్గరికి పోయినా ఏం చేసినా మొగోడు అని అంటారు. కానీ ఒక అమ్మాయికి ఏంటంటే రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ అమ్మాయి అరే ఇది బాబు అంటే తట్టుకోలేదు. అదే ఒక మొగో అంటే తట్టుకోగలుగుతాడు వాడు, వానికి ఏం కాదు. అదే ఒక లంజా అంటే తట్టుకోగలుగుతుంది, తట్టుకోలేదు. కాబట్టి అమ్మాయిలు జాగ్రత్తగా ఉంటే అమ్మాయిలకే మంచిది.